కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మంచిగా ఇన్ని వీక్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 83 days అవుతుంది ఈ రోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. నేను మా ఊరు చాలా కొంచెం సైలెంట్ అనమాట. టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఇలాంటి వాడు ఎలా ఎంటర్టైన్ చేస్తాడు, ఎలా చేస్తాడు అనుకో. ఓకే వీడి గేమ్స్ బాగా ఆడుతాడు కొంచెం ఓకే అనుకున్నా గానీ అంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. అండ్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. బయట నుంచి అగ్ని పరీక్ష టైం నుంచి నేను పర్టికులర్ గా ప్రాక్టికల్ గా ఇలా వాళ్ళిద్దరు కూర్చొని ఇలా నేను ముగ్గురు కూర్చొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ పవన్ అండ్ మీ డెమోన్ పవన్ ముగ్గురు కూడా మాట్లాడుకున్నాం. రేపు హౌస్ లోకి వెళ్తున్నారనగా ముందు రోజు ఈవినింగ్. సో అలాంటిది ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది అనుకుంటే ఇన్ని డేస్ 82 days బాగానే వచ్చారు. ఎందుకని నిన్న చాలా మంది జనాలు ఆ పీకని ఇలా పట్టుకుని జస్ట్ ఇలా పుల్ చేసి లేదు అక్కడ జరుగుతుందంటే పవన్ కి సపోర్ట్ చేస్తున్నాడు కళ్యాణ్. ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే గేమ్ పోతుంది అని చాలా అగ్రెసివ్ గా అరుస్తున్నాడు. సో మనోడు అంటే వెళ్ళి ఆపుతున్నాడు, నడుము పట్టుకుని బ్యాక్ తోస్తున్నాడు. వద్దురా ఆగు అని తోస్తున్నాడు. మనోడు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఇలాగా ఆపుతున్నాడు. ఏదో అప్పుడు బై మిస్టేక్ అలాగా పట్టేసుకున్నాడు. అంటే వాడు కావాలని చేస్తుంటే కళ్యాణ్ వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కదా. అరుస్తాడు, ఇడి మీదకి అరుస్తాడు. కోపం వచ్చినప్పుడే అగ్రెసివ్ గా ఉంటాడు. ఏంటో ఏమంటున్నావు నువ్వు కూడా నన్ను అని అంటాడు. అదే అంటే ఏదన్నా చిన్న పిల్లలు టైపే అలుగుతాడు వేగంగా. మా ముగ్గురులో అలుగుతాడు వాడే. అండ్ వాడికి అగ్రెసివ్ కొంచెం చూసినప్పుడు వీడి మీద చూడాలి. వీడేదో తింగర పని చేసినప్పుడు వాడు అరుస్తాడు, నేను చూస్తాను. నేనేం చేస్తానంటే కొంచెం నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అయినా ఏంట్రా ఈడు అనగానే మరి ఇంకా ఎరెక్ట్ అవుతాడు. అది నిజం అబద్ధం కాదు, సెకండ్ రియాక్ట్ అయిపోతాడు. అసలు వీడు అయిపోయింది కదరా వదిలేయండిరా. అందరికన్నా గుడ్ పర్సన్ అంటే భరిస్తాడు, ఓపిక ఉంటది మనోడికి. పేషెన్స్ అంటే ఓన్లీ ఇక్కడైనా రియల్ లైఫ్ లో కూడా పేషెన్స్ ఎక్కువ. ఇంకా ఫ్లైట్ ఇంకా 10 minutes లో ఉన్నా సరే ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి చేస్తాడు. వెళ్దాం, ఫ్రీగా వెళ్దాం, టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. బేసిక్ టెన్షన్. ఇంకా ఇంటర్వ్యూ ఉన్నా సరే ఏది ఉన్నా సరే కింద మేకప్ అయ్యి వస్తాడు. ఇప్పుడే మేకప్ లైక్ ఏమైనా సరే లైక్ అవుట్ఫిట్స్ చేంజ్ చేయడం గానీ వెంటనే. ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది? ఆబ్వియస్లీ ప్రెజెంట్ చూసుకుంటే మన డెమోన్ పవన్ కే ఉంటది. డెమోన్ పవన్ కి ఉందా? కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది ముగ్గురికి ఈక్వల్ బేస్ ఉందేమో బయట అనిపిస్తుంది. అంటే మనోడు ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు కాబట్టి. నిజంగానే రీతు వల్ల గేమ్ పాడవుతుందా డెమోన్ది? అందరు చెప్పారు స్టార్టింగ్ లో, నేను ఎక్కువ అనుకోలేదు. నాకు కొన్నిసార్లు వాళ్ళిద్దరు బాగుంది అనిపిస్తుంటది, కొన్నిసార్లు ఇరిటేట్ అనిపిస్తుంటది నాకైతే. సో స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోరా పవన్ అని అనిపిస్తుందా? అరే మాట్లాడరా, అరే గేమ్ ఎందుకురా, నీ కోసం ఆడకుండా తన కోసం ఆడుతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంటదా అప్పుడప్పుడు? ఖచ్చితంగా అనిపిస్తుంటది. మొన్న నీల్ డౌన్ చేసి అందరి ముందు సారీ చెప్పాడు కదా, ఫెల్ట్ అది చాలా మంది హార్ట్స్ ని టర్న్ చేసింది. అండ్ డిమోన్ మీద రెస్పెక్ట్ కూడా సొసైటీలో ఎంత ఒకేసారి పైకి. అది ఆ విషయంలో మీరు ఏమంటారు? ఆ టైప్ లో వీడియో చేద్దాం అనుకున్నాం ఇద్దరం, అయితే చేద్దాంరా అంటే కొందరు ఎలా తీసుకుంటారో తెలియదు. అయితే చాలా బాధ అనిపించింది. నించొని చెప్పొచ్చు కదా, ఎందుకు నీల్ డౌన్ చేయించారా అనిపించింది. నీల్ డౌన్ చేశాడా చేయించారా? మనోడు అదే అనుకున్నాడేమో, నాగార్జున గారు అలా చెప్పించారేమో అందరి ముందు, అందరికి సారీ చెప్పని చెప్పారు కదా. సో వాడు కొంచెం అప్పుడు నాగార్జున గారు లేదు కొంచెం చెప్పు అన్నా బాగుండేదేమో అనిపించింది నాకైతే. కానీ ఇలా చేయడం తర్వాత కొంచెం అనిపించింది. చాలా మంది అంటున్నారు ఆ లవ్ ట్రాక్ ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఉన్నాడు పవన్ అంటున్నారు, నిజమేనా? 50-50 అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తారు. ఆ ట్రాక్ వల్ల ఎంటర్టైన్మెంట్ వల్ల అట్లీస్ట్ లైక్ హిస్ తీసేయండి వాళ్ళందరూ తీసి చూడండి పోనీ సీజన్ ఎలా ఉంటది పోనీ. అందరూ వచ్చి ఏదో ఒకలాగా వాళ్ళ మీద పడతారు. ఇద్దరి గోల ఒకటే గోల అని చెప్పి
దాని మీద అందరు చాలా కదా, reels వచ్చాయి కదా. చాలా చాలా రీల్స్ మీమ్స్ మీమ్స్ వచ్చే ఆ పర్టికులర్ ఆడియోకి ఎంత మంది చేసుకున్నారు. లైక్ ఇంకా రాకముందే కొన్ని షోలో అయితే ఇమిటేట్ చేయడం వాళ్ళిద్దరి పైన షోస్ లో ఇమిటేట్ చేయడం ఇమిటేట్ చేస్తున్నారు. అసలు డిఫరెంట్ గా ఉంది కదా. అండ్ నాకు కూడా మిమ్మల్ని మంచిగా బిగ్ బాస్ హౌస్ లో మీరు కూడా వెళ్ళి ఎవరు లవ్ ట్రాక్ ఎవరితో లవ్ ట్రాక్ చేస్తారు మౌన చూసా కదా, లవ్ ట్రాక్ దొరికైతే ఫోన్ చేస్తున్నాం ఫోన్ అంతే. సో ముగ్గురులో ఒక్కొక్కలో ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. మీలో యాక్టింగ్ క్వాలిటీస్, డాన్సింగ్ క్వాలిటీస్, అది మీలో చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ చాలా మందికి ఏంటి అంటే గిరీష్ అనగానే ఆ హెయిర్ స్టైల్ బాగుంటుంది కదా అబ్బాయిది, అండ్ డాన్స్ బాడీ స్టైల్ గా చాలా బాగుంటది కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటది. కింద కమెంట్స్ చదివేటప్పుడు కూడా ఓ అవునా ఏదో ఒకసారి చూద్దాం, మళ్ళీ వెనక్కి మళ్ళీ చూస్తాం అనమాట. అవును కదా కరెక్ట్ గానే అమ్మాయిలు చెప్పారే. మా నోటితో వచ్చేసేటప్పటికి కొంచెం డ్రెస్సింగ్ బాగుంది జగదీష్. డ్రెస్సింగ్ అంత డిఫరెంట్, అంత యూనిక్ గా మీరు ప్లాన్ చేసుకుంటారా? అంటే ముందు నుంచి ఎక్కువ ఫ్యాషన్ అంటే ఇష్టం. సో డ్రెస్సింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. అన్ని స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్ అన్ని ట్రై చేస్తా. నాకు డ్రెస్సింగ్ అంటే ఇష్టం చాలా బేసిక్ గా. అండ్ మీకు ఫ్యూచర్ లో ఏంటి ఎలా చేయాలని ఉంది, ఎలా ఉండాలని? ఏదైనా ఫైనల్ గా వచ్చినప్పుడు సినిమానే మా ముగ్గురికి కూడా ఒక మంచి ముగ్గురికి కలిపి ఒక మంచి డబ్ల్యూ మూవీ వచ్చినా, లేదు అంటే ఇండివిజువల్ గా అయినా సరే ఒక మంచి హిట్. ఎవరికి వచ్చినా ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటాం. సో డెమోన్ బయటకు వచ్చిన తర్వాత మీ ప్లానింగ్స్ ఏంటి? వాడు పట్టించుకునే పెద్ద సెలబ్రిటీ కాదు. చూద్దాం బయటకు వచ్చిన తర్వాత రీల్ చేద్దామంటే రోడ్డు మీద ఎలా చేస్తానా అంటాడేమో. జనాలు చెయ్యొచ్చు, వాడికి చేయాలనిపిస్తుంది. కానీ ప్రెసెంట్ ఉన్న ఫేమ్ బట్టి అక్కడ క్రౌడ్ వస్తారు, పక్కా వస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి స్టూడియోస్ మంచి కొన్ని స్టూడియోస్ లో చేంజ్ చేసుకోవాలి. డెమోన్ చేంజ్ అవ్వడేమో అనిపిస్తుంది అబ్బాయి. చేంజ్ అవ్వడు కానీ ప్రాబ్లం అక్కడ అయితే పబ్లిక్ వస్తారు కదా. సో ప్రెసెంట్ ఉన్న బాగా ఫేమ్ వచ్చింది మనోడికి, సో అక్కడ తిరుగుతూ ఉంటారు. సో మేము నార్మల్ గా చేసినప్పుడే వచ్చి పిక్చర్స్ తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఆడు బయటకు వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా వస్తారు. ఆ ప్లేస్ ఇంకా మీది అయిపోయింది అబ్బా. లేదు ఇప్పుడు బాధ అవ్వలేదు, అందరిది అయిపోయింది. ఆ ప్లేస్ మేము ఫేమస్ చేసాం. ఆ ప్లేస్ చాలా వైరల్ అయ్యి బాగుంది కదా. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే వస్తున్నారు, ఫ్యామిలీ కూడా వచ్చేస్తున్నారు, వచ్చి మంచిగా తింటూ రీల్స్ చేసుకుంటున్నారు. మీరు అక్కడే తినుకునే వాళ్ళం అందరు, అలాగా పిక్నిక్ స్పాట్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు మాకు ప్లేస్ లేదు అక్కడ చేద్దామంటే. రీల్స్ చేస్తామంటే వెనక ఎవరో చేస్తుంటారు, అక్కడే ఒక్క ప్లేస్ లో 3-4 చేసుకుంటున్నారు, 3 రీల్స్ అలా. మీరు ఇంకా వేరే ప్లేస్ స్టూడియోస్ చేస్తున్నారు. లేదు ఇంకా స్టూడియోస్ చూసుకోవాలి అంతే అంటారు. ఇంకా 1 డే వెళ్ళేసి ఒక 10. కానీ అయినా కూడా ఈడ అక్కడే చేస్తాడు. ఈడ ఆపలేదు, యుద్ధం ఆపడు మొదలు పెట్టాక. అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు. లేదు లేదు ప్రతి రీల్ కూడా ప్రమోషన్. ఎందుకు ఏ అంతమంది అనేసి అడిగా గానీ ఇంకా ఆన్సర్ నేను ఒకసారి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక అమ్మాయి ఉంది, నేను చాలా వీడియోస్ చూసాను. వేరే క్వశ్చన్ మార్క్ అయిపోతుంటది. ఖచ్చితంగా లేదు లేదు లేదు, జస్ట్ ప్రమోషన్. క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ ఫస్ట్ మీరు అడిగింది. ఇప్పుడు మన్మధుడే ఆల్రెడీ సింగిల్ చేయమంటే సింగిల్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, సాంగ్ ఇచ్చేసి అమ్మాయితో చేయరని చెప్తారు, ఒక అమ్మాయి ఉండాలంటారు. సో ఏం చేస్తాం. మనోడు చెప్పాడు, సీక్రెట్ రివీల్ చేశాడు రమ్య అని. ఒక్కసారి అందరూ రమ్య చిట్టి పిక్కిల్. లేదు లేదు, 10th క్లాస్ లో ఒక అమ్మాయి ఉంది, ఇప్పటి వరకు పేరు చెప్పలేదు, కావంటే ఆ సీక్రెట్ నేమ్ చెప్తా అన్నాడు. రమ్య అనగానే మనోడు కళ్యాణ్ తెలిసింది కదా, అతను అనుకుని అందరు అడిచారు అనమాట. సో ఇంతకీ మీ సీక్రెట్స్ ఏమైనా చెప్తారా? మా సీక్రెట్స్ అంటూ ఏం లేవు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.